చూపు దయచేయుట ఎవరి చేత కాదండి. పుట్టుగుడ్డివానికి కళ్ళేమని ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళినా ఏ డాక్టర్ కూడా చెప్పేది ఏమంటే, పుట్టుకలో వచ్చినది, దీనిని మేమేమీ చేయలేం, మా చేత కాదు అని వారు చేతులెత్తేస్తారు. పుట్టుగుడ్డివాడు కన్నులు తెరచుట ఎంత గొప్ప అద్భుతం అంటే అది దేవునికే సాధ్యము, కానీ ఏ మానవునికి డాక్టర్ కూడా సాధ్యము కాదు అనేది మనం గమనిస్తున్నాం. అలాగైతే ఆయన మార్గమున పోచుండగా ఒక పుట్టుగుడ్డివాడు ఆయనకు కనబడ్డాడు. తన శిష్య బృందంతో 12 మంది శిష్యులను వెంట పెట్టుకొని ఆయా గ్రామాలు, ఆయన పట్టణాలు, ఆయా పల్లెలు ఆయన దర్శిస్తూ ఉన్నప్పుడు ఆయన తన మార్గమున పోచుండగా ఒక పుట్టుగుడ్డివాడు ఆయన కనబడ్డప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశాను? పిల్లవాడు గుడ్డివాడుగా పుట్టాడా, కుంటివాడుగా పుట్టాడా, మూగవాణిగా పుట్టాడా అంటే తల్లిదండ్రులు చేసిన పాపం, వారి పితరులు చేసిన పాపాన్ని బట్టి ఈ బిడ్డల్లా పుట్టారు అని కొంతమంది అనుకునేది వాస్తవమేనండి ఈ లోకంలో. కానీ ప్రభు చెప్పిన మాట ఏమంటే, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని. వీడు పాపం చేశాడా, వీరి కన్నవారు పాపం చేశారని శిష్యులు అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీరి యందు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను అని ప్రభు చెప్పాడు. పిల్లారా, గుడ్డివాడుగా పుట్టాడు అంటే అది తల్లిదండ్రుల పాపం కాదు, తల్లిదండ్రులు చేసిన పూర్వపర పాప, వాని యొక్క పూర్వజన్మ పాపాలు కాదు, వాని పాపాలు కాదు. కానీ దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్ష పరచబడినట్లుగా వాడు గుడ్డివాడుగా పుట్టాడు. పోనీ పుట్టుకతో గుడ్డివారు ఉన్నారు, చెవిటివారు ఉన్నారు, మూగవారు ఉన్నారు, మరి కుంటివారు కూడా ఉన్నారు. మరి వారు ఎలా పుట్టారు, దేనివల్ల వారు ఎలా పుట్టారు అంటే నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదవండి. ఏమన్నాడు? యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవరు? మూగవాని గాని, చెవిటివానిని గాని, దృష్టి గలవానిని గాని, గుడ్డివానిని గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైన నేనే కదా అంటున్నాడండి. యెహోవానైన నేనే కదా అంటున్నాడు. అలాగ వారిని పుట్టించడం నా ఇష్టం, నా చిత్తం. కానీ ఆయనకు ఎవరు జ్ఞానం నేర్పగలిగిన వారు లేరు. ఆయన నన్ను ఎందుకు ఇలా పుట్టించాలని ఒక గుడ్డివాడు ఆయన అడిగేటువంటి హక్కు ఎవరికీ లేదు. ఒక కుమ్మరి తనకిష్టం వచ్చినట్లుగా కొన్ని పాత్రలు తయారు చేసుకుంటాడు. వాటిలో ఘనమైనవి ఉంటాయి, ఘనహీనమైనవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, ధనం దాచుకునేవి ఉంటాయి, ఉప్పు పోసుకునేవి ఉంటాయి, పొయ్యి మీద మార్చేవి కాల్చేవి ఉంటాయి, చల్లని నీళ్లతో నింపేవి ఉంటాయి. రకరకాలుగా ఆ కుమ్మరి తన ఇష్టము చొప్పున పాత్రలను అతడు తయారు చేసుకోగలడు. మన దేవుడైతే పరమ కుమ్మరి అండి. మనమైతే జగటి మన్నుగా ఉన్నాం. ఆయన చేతిలో చేయబడిన పాత్రల వలె ఉన్నాం. మంచివారుగా గాని, ఆరోగ్యవంతులుగా గాని, బలవంతులు గాని, ధనవంతులు గాని, గుడ్డివారు గాని, కుంటివారు గాని, మూగవారు గాని, చెవిటివారు గాని, ఎవరు ఎలా ఉన్నారో అది ఆయన వలననే సృష్టిలో జరిగినదే తప్ప ఎవరు పాపాలు కాదు అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతా ఉంది. అలాగైతే గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడని వారు అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమంటే, దేవుని క్రియలు దీని యందు
ప్రత్యక్షపరచబడవలనని వీడు గుడ్డివాడుగా పుట్టాడు. చూచారా, వాడు గుడ్డివాడు. అలాగైతే ప్రియులారా, గుడ్డివాడుగా ఉన్న ఈ మనుష్యుడు చూడలేడు. తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని గుడ్డివాడే, వీడు చూడలేడు. చీకటి జీవితం. దేహానికి దీపము ఏమైంది? కన్ను అన్నాడు. ఈ దేహానికి దీపము కన్నే. అందుకే అన్నాడు సర్వేంద్రియానాం నయనం ప్రధానమని. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటే సకల ఇంద్రియాలలో లేక అవయవాలలో ప్రధానమైనది నేత్రం. అందుకే కొంతమంది తాను మరణించి కూడా నేత్రాలు దానం చేస్తారండి. దృష్టి లేని వారికి, గుడ్డి వారికి, అందులకు ఆ నేత్రాలు దానం చేస్తారు. వారి అంత మంచివారు చూడండి, చనిపోతే నా నేత్రాలు వేరే వారికి దానం చేయాలని తన అవయవాలు దానం చేసేవారు ఉన్నారు. వారు చాలా మంచివారని చెప్పుకోవాలి. అలాగైతే గుడ్డివాడుగా పుట్టిన ఈ మనుష్యుడు గుడ్డివాడు, వాడి జీవితమే చీకటి. ఒక్కసారి గుడ్డితనం ఏంటో కన్నులున్న మనకేం అర్థమవుతుందండి? కన్నులున్న మనకి గుడ్డితనం అర్థం కాదు. కన్నులు లేని వారికి కన్ను విలువేదో తెలుస్తుంది. ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని ఇంట్లో పని చేయడానికి ప్రయత్నం చేయండి. మరి గుడ్డివాడు కూడా అంతే కదా. కళ్ళు మూసుకొని లేక కళ్ళ గంటలు కట్టుకొని ఏమీ కనబడకుండా ఇంట్లో పని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో గుడ్డివాని దుస్థితి కూడా అలాగే ఉంటుందని మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, చూడండి, మానవులు గుడ్డివారుగా ఉన్నారు అనేది మనం గమనిస్తున్నాం. వాడేనా గుడ్డివాడు? మనుషులు ఎలా ఉన్నారు? విలాపవాక్యములు 4వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదవండి. విలాపవాక్యములు 4వ అధ్యాయము 14వ వచనములో ఇలాగ రాయబడింది. ఏమన్నాడు? జనులు వీధులలో అంధులలో తిరుగులాడుచున్నారు, వారు రక్తం వంటిన అపవిత్రులు అన్నాడు. జనులు వీధులలో అంధుల వలె తిరుగులాడుచున్నారు అంటే గుడ్డివారుగా ఉన్నారు. నాకు నేత్రాలున్నాయి, దృష్టి బాగా ఉంది, నాకే నేత్రం లేదని అనుకున్న ప్రతి వాడు కూడా గుడ్డివాడేనని దైవ గ్రంథంలో తేటగా తెలియచేస్తా ఉంది. జనులు వీధులలో అంధుల వలె తిరుగులాడుచు గుడ్డివారు వలె సంచరిస్తున్నారట. ఏంటి మానవుని యొక్క గుడ్డితనం? చూడండి, ఒక గుడ్డివాడు ఒక రాత్రి వేళ ప్రయాణం చేస్తూ చేతిలో కర్ర పెట్టుకొని రోడ్డును తట్టుకుంటూ ఒక లాంతరు చేతిలో పట్టుకొని, ఒక చిన్న లాంతరు చేతిలో పట్టుకొని ఆ కర్రతో రోడ్డు తట్టుకుంటూ పోతున్నాడట. దారిలో ఒక 4 కుర్రాళ్ళు నిలబడి దగ్గరకు రానిచ్చి అన్నారట, ఎవరో గుడ్డివాడా, నీకు రాత్రైనా పగలైనా కళ్ళు కనబడవు కదా, రాత్రైనా పగలైనా నీకు ఒకటే కదా, నీ చేతిలో ఈ లాంతరెందుకురా అని అన్నారట. అంటేనయ్యా, మీరన్నమాట వాస్తవమే, నాకు రాత్రి వేళ పగల వేళ కళ్ళు కనపడవు ఒకటే, కానీ ఈ రాత్రి వేళ నేను ప్రయాణం చేస్తున్నప్పుడు కళ్ళు లేని నా మీద కళ్ళున్న మీరు నా పైన పడతారని మీకోసం ఈ లాంతరు చూపిస్తున్నాను. మీ కొరకే ఈ లాంతరు. మీరు కళ్ళున్నా గుడ్డి వాళ్ళే, చీకట్లో నా మీద పడతారేమోనని భయపడి మీకు వెలుగు చూపించుతూ ఈ లాంతరు చేత పట్టుకున్నానండి అని చెప్పారట. చూడండి, కన్నులున్న వారు గుడ్డివారు. ఎలాంటి గుడ్డితనమో మానవునికి ఉన్నదో ఒక్కసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడినట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు అన్నాడు.
దేవుని సంఘములో పరిచర్య చేయు నిమిత్తము, నాయకత్వము చేయు నిమిత్తము, సంఘాన్ని నడిపించే కాపరిగా ఉండడానికి కొత్తగా చేరిన వాడు అయి ఉండకూడదు అన్నాడు. సంఘములో కొత్తగా చేరిన వారికి నాయకత్వాన్ని అప్పగించకూడదని ఇక్కడ తెలియచేస్తున్నాడు. అలాగైతే ఎందుకు అప్పగించకూడదు అంటే, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి గురి కాకుండానట్లుగా కొత్తగా చేరిన వాడుగా ఉండవద్దు. వాడు గర్వాంధుడవుతాడు. గర్వము చేత కన్నులు మూసుకుపోయిన వాడు. గర్వము వాని కనులకు అంధత్వము కలుగ చేస్తుంది. ఏమి గర్వం? ఆ మానవుని యొక్క అతిశయం గర్వం ఎంతగా పెచ్చరిల్లిపోతుందో చూడండి. ప్రియారా, ఏమున్నదని నీకు గర్వం? ఆస్తి ఉందా? అంతస్తు ఉందా? ఐశ్వర్యం ఉన్నదా? ఉద్యోగం ఉన్నదా? వ్యవసాయములో లాభప్రాప్తి కలిగి ఉన్నదా? లేకుంటే వ్యాపారములో లక్షలు కోట్లు గడిస్తున్నావా? అయితే ఎందుకు నీకు గర్వం? అతడు గర్వాంధుడు అన్నాడు. గర్వం పిల్లారా, గర్వాంధుడు ఎలా ఉంటాడంటే, అతిశయంతో అహంకారముతో కన్నులు మెరకెక్కినట్లుగా, కన్నులు నెత్తి మీదకి ఎక్కినట్లుగా మాట్లాడతాడు. ఎవరిని లక్ష్య పెట్టడో, ఎవరికి తల వంచడు, ఎవరికి ఏమాత్రం కూడా అతడు లోబడడు. అతడు గర్వాంధుడు. పిల్లారా, గర్వము చేత వాని కన్నులు మూసుకుపోయాయి. ఎవరిని గౌరవించడో, పెద్దలను గౌరవించడో, చిన్నలను అసహించుకుంటాడు, తనంటూ వాడు లేదనుకుంటాడు. గర్వాంధుడు. అందుకే ఈ గర్వం అనేది ఎక్కడ ప్రారంభమైందో తెలుసా అండి? పరలోకములోనే లూసిఫర్ అనే ప్రధాన దూత హృదయములో ఏర్పడిన ఈ గర్వం, నేను అని, నేను మహోన్నతుడితో సమానులుగా చేసుకుంటాను అన్నాడు. సభాపర్వతం ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చుందును, నన్ను నేను హెచ్చించుకొందును, మహోన్నతుడితో సమానులుగా చేసుకొందును అని అతడు తన్ను తాను అతిశయించి గర్వించి దేవుని కంటే మిన్నగా అతడు ఊహించుకున్నాడు. గనుకని అతని గర్వము చేత దేవుడు వానిని ఆ స్థానము నుండి క్రిందికి పడత్రోశాడు అని చూస్తూ ఉన్నాం. వాడే సాతాన్, వాడే అపవాది. ఈ గర్వము అనేది వానిలో నుండే ప్రారంభమై సర్వలోక మానవాళిలో ప్రవహిస్తా ఉంది. ప్రియులారా, గర్వాంధుడు. గర్వం మంచిది కాదు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అన్నాడు. మానవుడా, గర్వాంధుడుగా నీ ఉండవద్దని దేవాది దేవుడైన ప్రభు తెలియచేస్తున్నాడు. గర్వము చేత వాని కన్నులు మూసుకుపోయాయట. ఆ తర్వాత మరొక మాట చదవండి. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. ఏమన్నాడు? నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగ చేయును. ధనము జ్ఞాని కన్నులకు అంధత్వము కలుగ చేయును. వాడు గుడ్డివాడయ్యాడు. ధనమధాంధుడు అంటారు కదండి. ధనమధాంధుడు. ధనం చేత అతడు గుడ్డివాడైపోయాడు. అంధత్వము కలుగ చేసింది లంచం పుచ్చుకున్నవాడు న్యాయాన్ని అన్యాయంగా మారుస్తాడు, అన్యాయాన్ని న్యాయంగా తిప్పివేస్తాడు. ఇదే కదా అండి లంచం పుచ్చుకున్నవాడు చేయు పని. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం ఏమన్నాడు?
న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగ చేయను. లంచమును ఎవరున్నారండి న్యాయవంతులు? రాజులు, మంత్రులు, సామంతులు న్యాయము జరిగించేవారు కావాలి. న్యాయం జరిగిస్తేనే దేశానికి ఎంతో క్షేమం. దేశానికి క్షేమం కలగాలంటే న్యాయం జరిగించాలి. న్యాయస్థానాలలో ఉన్నదా న్యాయం? న్యాయస్థానాలు దేని కొరకండి? న్యాయం జరిగించుట కొరకే కదా. న్యాయశాస్త్రాలు గాని న్యాయస్థానాలు గాని దేశానికి క్షేమం కలుగునట్లుగా న్యాయం జరిగించుట కొరకే. అలాగైతే ఏమన్నాడు? లంచము పుచ్చుకొనేవాడు దేశమును పాడు చేయను. లంచము పుచ్చుకొనేవాడు దేశమును పాడు చేయను. దేశం పాడైపోతా ఉంది. న్యాయం అన్యాయంగా మారిపోతా ఉంది. న్యాయస్థుడు న్యాయం జరగాల్సిన స్థితిలో అన్యాయం జరిగిపోతా ఉంది. పిల్లలు ఆలోచన చేయండి. లంచము పుచ్చుకునేవాడు అంధుడు, గుడ్డివాడు అని బైబిల్ తెలియచేస్తా ఉంది. జనులు వీధులలో అంధుల వలె తిరుగులాడుచున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగ చేసెను. గనుక తాను ఎక్కడికి పోవును అతనికే తెలియదు. తన మార్గం తనకు తెలియదు. చీకట్లో ప్రయాణం చేసేవాడండి. చిమ్మ చీకటిలో ప్రయాణం చేస్తున్నాడంటే అతను ఎక్కడికి వెళ్తున్నాడో వానికి తెలియదు. ఏ దిక్కుకు వెళ్తున్నాడో తెలియదు. ముందే ఉన్నదో నుయ్యున్నదా, గొయ్యున్నదా, రాయున్నదా, రక్కున్నదా, పామున్నదా, తోలున్నదా వానికి తెలియదు. చీకటిలో ప్రయాణం చేసేవాడు. చీకటి వాని కనులకు అంధత్వము కలుగ చేశాను. గుడ్డివాడైపోయాడు. చీకటి అనేది పాపాన్ని చూపిస్తా ఉంది. చీకటి జీవితం అనేది పాపాన్ని చూపిస్తా ఉంది. పాపము, శరీర కోరికలు, శరీర ఇచ్చల కొరకు చీకటిలో సంచరించేవారు వెలుగువారికి అక్కర్లేదు. వెలుగువారు ఇష్టపడరు. చీకట్లోని వారు పాప కార్యకలాపాలు జరిగిస్తారండి. చూచారా? చీకటినే ప్రేమిస్తారు గాని వెలుగుని వారు ప్రేమించలేరు. చీకటి వాని కనులకు గుడ్డితనము కలుగ చేసెను. ఇందులోనే దొంగతనాలు ఉన్నాయి. ఇందులోనే వ్యభిచారం ఉంది. ఇందులోనే అబద్ధాలున్నాయి. ఇదే చీకటి జీవితం. చీకటి జీవితం, వ్యభిచారము, దొంగతనము, పాపము ఇవన్నీ కూడాను చీకటి జీవితాన్ని చూపిస్తా ఉన్నాయి. అలాగైతే పిల్లారా, కామాంధులై కన్ను మిన్ను తెలియక ఇష్టానుసారముగా చీకటి జీవితాన్ని జీవించే మానవులారా, అంధులై ఉన్నారు, గుడ్డివారై ఉన్నారు అని దేవాది దేవుడు తెలియచేస్తున్నాడు. మీరు అంధులు, మీకేమి అర్థం కాదు. ఏం చేస్తున్నావో నీకు అర్థం కాదు. ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరితో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో, వారి వరుసల్లోని నీ జీవితాన్ని పాప భయంకరమైన దుస్థితిలో జీవిస్తున్నావో ఒక్కసారి ఆలోచన చెయ్యి. కన్నులకేం కనబడ్డం లేదా? నువ్వు చేసే పాప క్రియలు నీకు అర్థమవుతున్నాయా? గుడ్డివారమైపోతున్నావు. జాగ్రత్త సుమా. పాపము లేక చీకటి వాని కనులకు గుడ్డితనము కలుగ చేశాను. ఆ తర్వాత గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ పత్రిక 4:4 చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము
వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేశాను. ఎవరు గుడ్డివారు? ఇప్పుడు చెప్పండి, ఎవరండి గుడ్డివారు? క్రీస్తు సువార్త ప్రకాశం వారి మీద ప్రకాశిస్తా ఉంటే ఏమాత్రం అంగీకరించకుండా, ఏమాత్రము మరి ఇష్టపడకుండా, తృణీకరించి, వ్యతిరేకించి, తిరస్కరించి, దూషించి, శపించి భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న నీవు కాదా గుడ్డివాడు? క్రీస్తు సువార్త ప్రకాశము నీ మీద ప్రకాశింపకుండా నీ మనోనేత్రానికి అంధత్వమును, గుడ్డితనమును కలుగొచ్చేయు అపవాదనే వాడు ఒకడున్నాడు ఈ లోకంలో. సర్వ ప్రపంచం వాని కబంధ హస్తాలలో బందీ అయిపోన్నది. ప్రియులారా, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో మనకేమి పని, మనం వెళ్ళిపోదాము రమ్ము అని ప్రభు చెప్పాడు. అపవాది ఈ లోకాధికారి, లోకంపై అధికారం సంపాదించాడు. వాడు సొత్తు కాదు, దొంగిలించాడు అంతే. ఈ లోకాధికారి అపవాది. అందుకే సర్వలోకము వాడు అంధత్వముతో నింపినట్లుగా, పాపముతో నింపినట్లుగా ఇంటర్నెట్ అనే ఒక వలను సర్వ ప్రపంచానికి చుట్టేశాడు. భయంకరమైన వల అదే ఇంటర్నెట్. అందులో చిక్కుకుపోయారు యువతంతా కూడా. యువతంతా అందులో చిక్కుకుపోయారండి. ఎక్కడన్నా చూడండి, ప్రతి వారి చేతిలో ఉన్న ఇంటర్నెట్. వారు చిక్కుకుపోయారు. యవనస్తులారా జాగ్రత్త, అపవాదులలో చిక్కుకొనవద్దు. అపవాది చేతిలో బందీలు, కబంధస్థాలలో బందీలు కావద్దు సుమా. అందులో అయిపోవద్దు. ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు, అదే అపవాది, వాడే సాతాను. సర్వలోకమునకు ఆ బందీగా చేసి వాడు గంతులేస్తున్నాడట. గంతులేస్తున్నాడు. ఒక మాట చదువుతారా? హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకున్నాను. ఎలుకలేని చేపలతోను ప్రాకు పురుగులతోను నరులను సమానములుగా 15 వచనం చదవండి. వాడు అంటే ఎవరండి? సాతాను, అపవాది. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగుచున్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులేస్తున్నాడు. సర్వలోకము నా చేతిలో ఉంది, సర్వ ప్రపంచ యూతంతా నా చేతిలో, నా కబంధ హస్తాలలో బందీలుగా ఉన్నారని గంతు వేస్తూ, ఆనందిస్తూ, బలులర్పిస్తూ, ఎన్నెన్నో చేస్తూ వాడు సంతోషిస్తున్నాడు. ఎంతకాలం అండి వాడు సంతోషం? ఇంకా కొద్ది కాలమే. వాడు నాశనం ముంచుకొచ్చింది. వాడు నాశనం వాడిని నెత్తిమెత్తికి రాబోతా ఉంది. అలాగైతే గమనించండి, వాని వలలో చిక్కుకున్న ప్రతి ఒక్కడు అంధుడే, గుడ్డివాడేనని దైవ గ్రంథం తెలియచేస్తా ఉంది ఈ రాత్రి వేళ. అలాగైతే ప్రియులారా, జనులు వీధులలో అంధుల వలె తిరుగులాడుచున్నారు. అంధుల వలె తిరుగులాడు, వారి రక్తం అంటిన అపవిత్రులు. ఈ రాత్రి వేళ నీవు ఆ వరుసలో లేవా? ఆ స్థితిలో నీవు లేవా? ఆ స్థానంలో నీవు లేవా? వాని వలలో నీవు చిక్కుకొనలేవా? అలాగైతే ఆ గుడ్డితనము నుండి విడిపించడానికి, ఆ భయంకరమైన చీకటి జీవితాల నుండి విడిపించడానికి, నిన్ను శుద్ధునిగా చేయడానికి, నీకు దృష్టి కలుగ చేయడానికి పరాత్పరుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ లోకానికి దిగి వచ్చాడండి. ఎలాగంటారా? చూడండి ఒక మాట, రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. రోమాపత్రిక
8వ అధ్యాయం 3వ వచనం చూడండి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలయునని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో ఈ లోకమునకు పంపెను. యేసుక్రీస్తు అనే నామము ధరించి సకల చరాచర జగత్తును తన మహత్తుగల మాట చేత సృష్టించి సర్వమును నిర్వహిస్తున్న మహోన్నతుడైన దేవుడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభువును ఈ లోకమునకు పంపెను. ఇప్పుడు ఇంట్లో ఉన్న క్యాలెండర్, మీ గోడకు వేలాడే క్యాలెండర్ ఒకసారి చూడండి. 2026 సంవత్సరం ఆగస్టు నెల 17వ తారీఖుని ఎక్కడి నుండి తారీఖు ప్రారంభమైంది ఒక్కసారి ఆలోచన చేయండి. పరాత్పరుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఒక కన్యక గర్భమంది లోకములో రక్తమాంసములలో తాలివాడుగా జన్మించిన నాడు పుట్టిన ఈ క్యాలెండర్ నేటికి దాన్ని సర్వ ప్రపంచం సర్వసమ్మతంగా దాన్ని అనుసరిస్తూ ఉన్నది. దీన్ని రద్దు చేయడానికి ఎవరు చేత కాదు. సర్వ ప్రపంచమంతా ఈ క్యాలెండర్ అంతా ప్రయాణం చేస్తుందండి. ఇదే శకం క్రీస్తు శకం. ఈ శక పురుషుడెవరు? యేసుక్రీస్తు కాదని చెప్పగలిగిన వారెవరైనా ఉన్నారా? లేరే. ప్రపంచవ్యాప్తముగా ఆమోదింపబడి ఈ క్యాలెండర్ వెంట ప్రయాణం చేస్తున్న ఈ ప్రపంచాన్ని నువ్వు మార్చగలవా? కాదనగలవా? చెప్పగలవా? లేదే. యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించాడు. కన్యక గర్భమందు ఆయన ఈ లోకములో జన్మించాడు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడెను. యేసు క్రీస్తు దైవ మానవుడు, పైకి కనబడే మనుషుడుగా కనబడిన పరాత్పరుడైన దేవుడు ఆయన. సృష్టికర్త ఆయన, సర్వాధికారి ఆయన, సర్వజీవులకు తన గుప్పిప్పి ఆహారమును అందిస్తూ సమస్తమును పోషించుచున్న దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, అలాగైతే ఆయన ఈ లోకమునకు పంపి, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించెను అన్నాడు. యేసు ప్రభు ఆ గుడ్డివారితో ఏం చెప్పాడు? నేల మీద ఉమ్మేసి ఆ ఉమ్మిని బురద చేసి ఆ బురద వాని కన్నులకు పూసి నీ వెళ్ళి సిలోయం అనే కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నాడు. అది వాని బాధ్యత. అది వాని బాధ్యత. నీకు ఇష్టమైతే, నీకు దృష్టి కావాలంటే, నీ కన్నులు తెరవబడాలంటే, నీకు మంచి దృష్టి రావాలంటే సిలోయం అనే కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. అది వాని బాధ్యత. వాడెంతో ఆశతో వెళ్ళి సిలోయం అనే కోనేటికి వెళ్ళి ఆ సిలోయం కోనేటిలో దిగి ఆ నీళ్లు తీసుకొని ఆ కన్నుల మీద ఉన్న బురదంతా శుభ్రంగా కడుక్కున్నప్పుడు వాడి కన్నులు తెరవబడ్డాయి. వాని కన్నులు తెరవబడి ప్రపంచమంతా ఆ అంతవరకు ఎన్నడూ తాను పుట్టింది మొదలుకొని 40 సంవత్సరాలు జీవించాడు. అంతవరకు అతడు ఏ దృశ్యాన్ని చూడలేదు. తల్లి ముఖం కూడా చూడలేదు, తండ్రి ముఖం ఎరగడు, వారితో మాట్లాడడం తప్ప. అతడు ఆ యొక్క దృశ్యాన్ని చూచి, ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఎంతగానో సంతోషించాడు. కన్నులు తెరవబడ్డాయి. ప్రియమిత్రుడా, సిలోయం అనే మాటకు అర్థం ఏమంటే పంపబడిన వాడు అని అర్థం. పంపబడిన వాడి దగ్గరికి వెళ్ళి కడుక్కో. పరలోకము నుండి భూలోకానికి పంపబడిన యేసుక్రీస్తు వద్దకు వెళ్ళి నీ పాపములు కడిగి వేసుకో. అదిగో కన్నులు పోయాయి, గుడ్డివాడైపోయాడు. దమస్కు రోడ్డులో పడిపోయి కన్ను లేక, దృష్టి లేక గుడ్డివాడై అతడు చూడలేకపోయినప్పుడు అననీయ వెళ్ళి అడిగాడు, లేచి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పాడు. బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకో. కడుక్కుంటావా ఈ రాత్రి వేళ?
నీ పాప దోషములను కడుక్కోగలవా ఈ రాత్రి వేళ? అందుకే కదా పరాత్పరుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభుని లోకానికి పంపెను. 33 సంవత్సరాలు ఈ లోకములో జీవించాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. పిల్లరా, చనిపోయిన వ్యక్తి 3 దినాలు సమాధిలో ఉన్న తర్వాత తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారా? లేరే. ప్రాచీన ప్రపంచ చరిత్ర పుటలు తిరిగేసి చూచిన ఎక్కడ కూడా చనిపోయిన వ్యక్తి సమాధిలో నుండి తిరిగి లేచిన దాఖలాలు లేవు. యేసుక్రీస్తు ప్రభువు తప్ప. ఆయనే ఆ రికార్డును బద్దలు కొట్టి 3వ దినమున సమాధిని జయించి తిరిగి లేచాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? నన్ను ఓడించలేకపోయావే మరణమా అని మరణాన్ని ఎగతాళి చేసిన వాడు యేసు ప్రభు. అందరూ చూస్తూ ఉండగా పరలోకమునకు అలాగునే ఆరోహణనే వెళ్ళిపోయాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆశీనుడే నీ కొరకు, నా కొరకు, సర్వలోక పాపముల కొరకు శాంతికరమై ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియమిత్రులారా, సోదర సోదరీలారా, ఆలోచన చేయండి. యేసు ప్రభువు చెప్పిన మాట ఏమంటే, బోధిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు. దృష్టి లేని వారలారా దృష్టి కలిగి ఉండండి. దృష్టి లేదా దృష్టి కలిగి ఉండండి రమ్మన్నాడు. అనర్థకు వస్తే నువ్వు శిలోయమనే కోనేటికి వెళ్ళి కడుక్కోమంటే ప్రభు యొక్క అమూల్యమైన రక్త దారులలో కడగబడిన వారంగా ఉండాలి. కడుక్కుంటావా ఈ రాత్రి వేళ? ఆయన కడిగి పవిత్రునిగా చేస్తాడు. ఒక మాట చదవండి. కొరింథీ రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుతారా? కొరింథీ 1వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ఏమన్నాడు? మీలో కొందరు అట్టివారై ఉన్నారు అన్నాడు. 9వ వచనం చదవండి. ఇట్టివారు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరుగరా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైన, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, తాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరుగరా అన్నాడు. దొంగలైనా, దోచుకునే వారైనా, అబద్ధీకులైనా, మోసగాండ్రైనా, త్రాగుబోతులైనా, జోదగాండ్రైనా, ఎలాంటి వారైనా, విచారులైనా దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. కానీ మీలో కొందరెట్టి వారై ఉన్నారు పూర్వము. కానీ యేసుక్రీస్తు నామమందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన మీ పాపములు కడుగబడి, మీ దోషములు కడుగబడి, మీ అపవిత్రత కడుగబడి పవిత్రపరచబడిన వారై ఉన్నారు అన్నాడు. ఎలా కడగబడ్డామంటే మత్తయి అపరాధ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములు 2 మనలను విడిపించిన వాడనగా కడిగిన వాడు యేసు ప్రభు. నీ పాపాలు కడిగేస్తాడు. నువ్వు కడుక్కోలేవు. మన పాపాలు మనం కడుక్కోలేం, మన దోషాలు మనం కడుక్కోలేం, మన అపవిత్రత మనం కడుక్కోలేం. కాలువ బురదైతే కడుక్కుంటావు నీళ్లు పెట్టి, లేదా ఇంకేదైనా మురికైతే సబ్బు పెట్టి కడుక్కుంటావు. కానీ పాపం అనే ఈ మాలిన్యాన్ని కడుక్కోవడానికి రక్తము చిందింపబడాలి. రక్త ప్రోక్షణం గ్రహ విమోచనం అన్నారు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగనేరదని సామాన్యముగా చెప్పవచ్చును కదా. ఎడ్ల యొక్క, గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తము మానవుని పాపము తీసివేయటం అసాధ్యం గనుక పరమాత్ముడైన ప్రభు నీ కొరకు, నా కొరకు కల్వరి శిలువలో కార్చిన అమూల్య రక్త ధారలు ఇంకా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆ రక్త ధారలలో నీ పాపాలు ఈ రాత్రి వేళ కడుక్కోగలవా? నీ కన్నులు తెరవబడతాయి. నువ్వు పరిశుద్ధుడు అవుతావు. నిత్య జీవానికి వారసుడు అవుతావు. పరలోక రాజ్యం నీకు దొరుకుతుంది. మానవ లోకములో, నరలోకములో నీవు ఉన్నావు. దేవలోకం వెళ్ళాలి. ఇప్పుడు మనం ఈ లోకాన్ని విడిస్తే ఎక్కడికి వెళ్ళాలండి? దేవలోకం వెళ్ళాలి. దేవలోకం అంటే దేవుడున్న లోకం.
దేవదూతలున్న లోకం, దాన్నే పరలోకం, నిత్య జీవం అన్నారు. ఆ పరాత్పరుడైన దేవుడున్న లోకానికి మనం వెళ్ళాలి అంటే ఇప్పుడే ఈ క్షణములోనే యేసు ప్రభువా, నేను పాపిని నన్ను కరుణించి నన్ను రక్షించి నీ రాజ్యములో చేర్చుకోమని ఎవరైతే చిన్న ప్రార్థన చేస్తారో వారి పాపాలు పరిహారమై పరిశుద్ధులై నిత్య జీవములో ప్రవేశిస్తారు ప్రియులారా. లేదా మీ పాపములో నుండి మీరు చనిపోవద్దు కనుక నేను వెళ్ళే చోటుకు మీరు రాలేరన్నాడు ప్రభు. పాపములను చనిపోయిన వారు పాతాళానికి దిగిపోతారు. అగ్నిగంధకాలతో మండే గుండం, భయంకరమైన యమగుండం అనేది ఉన్నది. ఏ వేదాలు చెప్పినా, ఏ మత గ్రంథాలు చెప్పినా, ఏ మత బోధకులు బోధించినా స్వర్గము నరకం ఉన్నదని చెప్తున్నారు కదండి. బైబిల్ కూడా అదే చెప్తుంది. పరలోకము పాతాళము. పరలోకానికి వెళ్ళేదెవరు? పాపములు కడిగి వేసుకొని రక్షణ పొందిన వారు పరలోకానికి వెళతారు. పాతాళానికి దిగిపోయేదెవరు? దుస్తులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. అగ్ని ఆరదు, పొరుగు చావదు, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేస్తుంది. అలాగైతే ఇదే మిక్కులు అనుకూలమైన సమయం, ఏడే రక్షణ దినం. యేసు ప్రభుని నమ్మి రక్షణ పొంది పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మనవి చేస్తూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించుగాక.